సోదరులకు నువ్వేం చేయాలి? బట్టలు పంచు. వాళ్ళకు రోగం వస్తే మందులు ఇవ్వు. ఎవరండి చేయగలుగుతున్నారు ఈ మంచి పనులు? యేసు చూపించాడు ఈ సత్కార్యాలు. అందరికీ చేయమన్నాడండి. ఈరోజు క్రైస్తవులు ఎందుకు అన్నాలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఎందుకు మందులు ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళని ప్రేమించి బట్టలు పంచుతున్నారు? ఇది అర్థం కాక ఈ మూర్ఖ సమాజం ఏమంటుందో తెలుసా? మత మార్పిడి అంటుంది. అర్థం కాలేదయ్యా నీవు. వాడు బట్టలు పంచడానికి, మేలులు చేయడానికి, మతం మార్చడానికి కాదు. యేసు చెప్పాడు మేలు చెయ్యమని. అందుకు చేస్తున్నారు క్రైస్తవులు. నువ్వు బట్టలు పంచే మతంలోకి తెస్తున్నారు అనుకుంటున్నావు. నువ్వు అన్నం పెట్టే మతంలోకి తెస్తారు అనుకుంటున్నావు. నీకు బైబిల్ అర్థం కాలేదయ్యా. వద్దు, బైబిల్ అపార్థం చేసుకోకండి. మంచి చేస్తున్న క్రైస్తవులు అపార్థం చేసుకోకండి. యేసు చెప్పిన మాట ప్రకారంగా చేయటానికే క్రైస్తవులు ఈరోజు అనేక మంది పూనుకున్నారండి. ఎందరో త్యాగాలు చేసి, ఎందరికో అన్నాలు పెట్టిన వాళ్ళు, ఎందరికో వస్త్రాలు ఇచ్చిన వాళ్ళు, ఎందరికో రోగస్తులకు మందులు పంచిన వాళ్ళు లేరా? ఎక్కడ చూడండి క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ ఎందుకున్నాయి? క్రైస్తవులు ఉండవన్నీ. అనాథ శరణాలయాలన్నీ కూడా ఎవరు పెట్టినవండి? ఎక్కువగా మొదటిగా అగ్రస్థానంలో ఉన్నది క్రైస్తవ్యం. అనాథ శరణాలయాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, హాస్పిటల్ వైద్య శిబిరాలు కావచ్చు, ఇవన్నీ చేసేది క్రైస్తవులు. ఎందుకో తెలుసా? కావాలి, ఆ లోకానికి వెళ్ళాలి. అందుకేనండి వాళ్ళు చేస్తున్న ఈ త్యాగం. అయితే ఈ మేలులు మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చేసి ఆగిపోయేవిగా ఉండకూడదు.